Dear viewers, good evening to all of you. Today I would like to deal with an interesting area, that is some key points on degrees of comparison of adjectives. Adverbs కూడా సంబంధించినయే, కానీ ఇక్కడ మనం adjectives చాప్టర్లో ఉన్నాం కాబట్టి మనము వాటి గురించి మాట్లాడతాం. ఇక్కడ చూడండి, దట్ ఆఫ్ దోస్ ఆఫ్ అని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాక్యాల్లో కనపడతా ఉంటాయి. అవసరం అవి వాడుకోవాలి. సింగులర్ అయితే దట్ ఆఫ్, ప్లూరల్ అయితే దోస్ ఆఫ్ వాడతారు. ఇప్పుడు చూడండి, ఇవి ఎందుకు వాడతారు ఫ్రేజులు అంటే టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ నౌన్ అన్నాడు. ఎగ్జాంపుల్, ద క్లైమేట్ ఆఫ్ చెన్నై ఈజ్ హాటర్ దాన్ హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ కంటే చెన్నై క్లైమేట్ ఎక్కువ వేడిగా ఉన్నది అంటున్నాడు. హైదరాబాద్ ఏంటి పోల్చేది? హైదరాబాద్ క్లైమేట్ కంటే చెన్నై క్లైమేట్ ఎక్కువ వేడిగా ఉంటుంది అని అన్నాడు అనమాట. అందువల్ల ఎట్లా ఉండాలి ఇక్కడ? ద క్లైమేట్ ఆఫ్ చెన్నై ఈజ్ హాటర్ దాన్ ది క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండాలి. అది కరెక్ట్గా ఉంటుంది. అయితే ఇది పదే పదే రిపీట్ చేయటం బాగుండదు కాబట్టి ది క్లైమేట్ ఆఫ్ అని మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ దట్ ఆఫ్ హైదరాబాద్ అని అనుకోమంటున్నాడు. దట్ ఆఫ్ ఎందుకు తీసుకున్నా అంటే క్లైమేట్ సింగులర్ కాబట్టి. ఇది ప్లూరల్ అయితే దోస్ ఆఫ్ వచ్చేది, సింగులర్ కదా అది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎన్ని మార్పులు చేసామనేది గమనించండి. కామన్గా వీటిలో పట్టడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, అది సింగులర్ కదా, దట్ ఆఫ్ ప్లూరల్ మాట్లాడతాడు, దోస్ ఆఫ్. ద బిల్డింగ్స్ ఆఫ్ న్యూయార్క్ ఆర్ టాలర్ దాన్ సింగపూర్ అన్నాడు. ఇది కూడా ఈ సమస్య. సింగపూర్ కంటే న్యూయార్క్ బిల్డింగ్స్ ఎక్కువ ఎత్తైనవి. సింగపూర్ కంటే అండి, సింగపూర్ బిల్డింగ్స్ కంటే ఎక్కువ అని చెప్పాలి అక్కడ. అందువల్ల ఏముండాలి? ద బిల్డింగ్స్ ఆఫ్ న్యూయార్క్ ఆర్ టాలర్ దాన్ ద బిల్డింగ్స్ ఆఫ్ సింగపూర్ అని ఉండాలి. రిపీట్ చేయటం బాగుండదు కాబట్టి పురాణం వాడుకున్నాడు. బిల్డింగ్స్ ఆఫ్ అనకుండా దోస్ ఆఫ్ అని వాడితే అందంగా ఉంటుంది. చూడండి, ద బిల్డింగ్స్ ఆఫ్ న్యూయార్క్ ఆర్ టాలర్ దాన్ దోస్ ఆఫ్ సింగపూర్. అలా స్ట్రక్చర్కి, కన్స్ట్రక్షన్కి అలవాటు పడిపోవాలి మనం. మీరు ఏ ఉదాహరణ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ద రోడ్స్ ఆఫ్ న్యూయార్క్ లేక చెన్నై ఆర్ బ్రాడర్ దాన్ దోస్ ఆఫ్ హైదరాబాద్. అట్లా కూడా ఎగ్జాంపుల్స్ అంటే ఇది కంపారిటివ్ డిగ్రీలో పెట్టుకొని ఇది చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది దట్ ఆఫ్, దోస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. వీటిని బాగా అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్ చేయటం వల్ల ఇవి బాగా గుర్తుంటాయి. ఈ స్ట్రక్చర్కి అలవాటు పడిపోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.